క్వాలిటీ ఉంది కదా మిగతా కూర గానీ భోజనం గానీ రైస్ అన్ని విధాలా బాగున్నాయి. అన్నం అయితే భలే బాగుంటుంది, కూరలు బాగున్నాయి. లడ్డు ఎలా తీసుకున్నారా? అవును, లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? బాగుందండి, ఇప్పుడు బాగుందండి. నేను ఇంతకు ముందు వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను, అప్పటికి చాలా అయితే తేడా ఉంది. బాగుందంటారా? బాగుందండి. నేను ఇంతకు ముందు తీసుకెళ్ళినాను, అప్పుడుండే టేస్ట్ కి, అప్పుడుండే స్మెల్ కి, ఇప్పుడుండే స్మెల్ కి, ఇప్పుడుండే దానికి చాలా బాగుంది. మొత్తంగా తిరుమల ఏర్పాట్లు అంటే మరుగుదొడ్లు కావచ్చు, ఏదైతే ఎక్కువ మంది జనాభా రద్దీ నియంత్రణ, ఇవన్నీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సక్రమంగానే? బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి సార్. మేము చూడంగా అంతా తిరుగుతున్నాం కదా, మరుగుదొడ్లు బాగున్నాయి, అన్ని క్లీన్నెస్ ఉంది, అంత చోట బాగానే క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి వాళ్ళు కూడా ఏది వదులుకోకుండా క్లీన్ చేసుకుంటున్నారు. బాగుందంటారు? బాగుంది సార్, నేను చూడంగా అయితే బాగుంది. మీరు ఎన్నిసార్లు వచ్చాను తిరుపతి? 7-8 times వచ్చింటారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా? బాగున్నాయండి. క్రితం సంవత్సరం కూడా వచ్చాం సేమ్ మా మనవడి గురించి. క్రితం సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా అనిపించింది. ఫుడ్ క్వాలిటీ బేసికల్లీ ఇక్కడ రూమ్స్ క్లీన్నెస్ గానీ వాష్రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? క్లీన్ గానే ఉన్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్లు వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అంటారా? వడ గానీ డెఫినెట్ గా బాగుంది. మెయిన్ సాంబార్ లో క్వాలిటీ తెలిసింది నాకైతే. సాంబార్ లో ఎక్కువ ఇంగు వేయకుండా టేస్టీగా తినేటట్టు అయితే ఉంది ఇప్పుడు ఈ వేళ మేము తిన్న ఫుడ్ లో అయితే. శ్రీవారి భక్తురాలుగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తి ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? 100% సంతృప్తిగా ఉన్నాను. తిరుపతి రాలేదు నేను 7th 8th టైం. అప్పటికిప్పటికి చాలా బాగానే ఉంది. అంటే గతానికి ఇప్పుడు తేడాలు వచ్చాయా? చాలా తేడాలు వచ్చినాయండి. మంచిగా నీట్ గా ఉంటుంది. దర్శనం కూడా ఓకే, టైం స్లాట్ ఇస్తున్నారు, మంచిగా అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? బాగా ప్రధానంగా గమనించినటువంటి టైం స్లాట్ ఇచ్చారు ఎవరిది వాళ్ళకి. అది మామూలుగా మనకి ఇచ్చిన టైం స్లాట్నే వెళ్ళాలి. రష్ ఎక్కువ ఏమి ఉండట్లేదు. అదే టైం స్లాట్ లో మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా మౌలిక సదుపాయాలు అంటే వాష్రూమ్స్ చూసుకో కానీ అన్నప్రసాదం క్వాలిటీ కానీ ఇవి ఎలా ఉన్నాయి? వాష్రూమ్స్ 24 hours నీట్ గా ఉంటున్నాయి. ఎక్కడ పోయినా కానీ అలా బాగుంటుంది. మామూలుగా మొత్తం అంతా తిరుగుతున్నాం కదా, ఎక్కడ పోయినా చాలా 24 hours నీట్ గా పెడుతున్నారు. ఏ నైట్ పోయినా ఎప్పుడు పోయినా కానీ అన్నప్రసాదం చాలా బాగుంటుంది. అందరు తినేట్టు ఉంటుంది. చిన్నపిల్లలు నుండి పెద్దల వరకు అందరు తినేట్టు బాగా నీట్ గానే ఉంటుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. వడ కూడా మన కొత్త ఇంట్రడ్యూస్ చేసినట్టున్నది. ఇప్పుడు వడ ఇంట్రడ్యూస్ చేసారు, బాగానే ఉంది. ఇక్కడ ఇంకోటి క్యూ లైన్స్ లో కానీ ఇవంతా కూడా రష్ గానీ సెక్యూరిటీ ప్రవర్తించే తీరు కానీ అదే ఎలా ఉంది? సెక్యూరిటీ అంత ఏం రాసి ఏం ప్రవర్తించట్లేదు, బాగానే ఉంటారు. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. చెకింగ్ కూడా బాగా పకడ్బందీ చేస్తున్నారు. నేను తెలియక ఆండ్రాయిడ్ వాచ్ తీసుకెళ్ళినా, అది తీసేసుకున్నారు. సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్ గానే ఉంది, బాగానే చెక్ చేస్తారు, చాలా బాగుంది. తిరుమల చాలా మెరుగుపడింది అంటారు ఇప్పుడైతే? చాలా బాగానే ఉంది, బాగుంది. మంచి దర్శనం అయింది. భగవంతుని దయ వల్ల అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఓకే.